జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గత 6 ఏళ్లుగా ఆర్మీలో చేరడానికి ఉచిత శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకుడు కొండోజు సత్యనారాయణ తెలిపారు. దేశ సేవ చేయాలనుకునే ఎంతో మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణం పాతబస్తీలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్కు వివేకవర్ధిని హైస్కూల్ ప్రిన్సిపాల్ తేలు ప్రమీల పలు వస్తువులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 28 ఏళ్లు దేశ సేవలో పనిచేసిన తాను రిటైర్మెంట్ అనంతరం కూడా ఆర్మీలో చేరాలనుకునే వారికి ఉచిత శిక్షణ ఇస్తూ తన వంతుగా సేవ చేస్తున్నానని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమంగా పెంచడం కూడా దేశభక్తి అని, ప్రజలు తమ దేశభక్తిని చాటుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. తమ ఉచిత శిక్షణ శిబిరానికి వస్తువులను విరాళంగా అందించిన ప్రమీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ల శ్రీనివాసాచారి, అశోక్, రవికుమార్చారి, కన్నకంటి క్రాంతికుమార్, కార్పొరేటర్ సట్టు రేవతి, కూరెళ్ల రాములమ్మ, కొండోజు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను జవాన్ల కొరకు ఏమన్నా చేయాలని, కానీ నా ఏజ్ అయిపోయింది కదా. ఏ విధంగా నేను సహకరిస్తానని సభాముఖంగా చెప్తున్నాను. భారతీయ సరిహద్దుల్లో పోయి జవాన్లతో పాటు కలిసి పనిచేయాలని, దేశం కోసం పనిచేయాలని ఆ తపన వారిలో ఉంది. కానీ పరిస్థితుల కారణంగా వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక సైనికుడే. దేశ జవాన్లకు మనం మద్దతు పలకడం కూడా అది దేశ సేవనవుతుంది. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని సవ్యంగా పెంచడం కూడా ఒక దేశభక్తి. మనం యొక్క ఈ దేశానికి ప్రయోజకులను తయారు చేసి అందించడం కూడా దేశభక్తి. ఈ విధంగా వారి యొక్క దేశభక్తిని ఈరోజు వాళ్ళు ఉన్న తపనని, వాళ్ళ యొక్క పోరాట యొక్క ఆశయాన్ని ఈ ఉచిత శిక్షణ శిబిరానికి వారు అది సహకరించడం, వారు కొన్ని వస్తువులు మాకు డొనేట్ చేయడం చాలా వరకు మాకు ఆనందదాయకం. వారి యొక్క ఆశ ఎప్పటికీ నిరాశ కాదు. ఎప్పటికైనా సరే వారు మేము చేస్తున్న సేవలో వారు భాగస్వాములుగా ఉంటారు. జై హింద్, జై భారత్.